హలో అండి, ఏజే ఇంటీరియర్స్. ఇంతకుముందుగా మనం ఆర్చి వీడియో అప్లోడ్ చేసాం అండి. అయితే ఇప్పుడు 2 బెడ్రూమ్ చూపిస్తాను, చూద్దాం. హలో అండి, ఇదేంటంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ని కూడా మేడం వాళ్ళు ఏఐతోనే డిజైన్ చేశారనమాట. అయితే కలర్స్ కూడా ఇలానే కలర్స్ వేయడం జరిగింది. సార్ వాళ్ళు మేడం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి అనమాట. సిమెంట్ సెల్ఫ్స్ని కూడా మనం టోటల్గా బాక్స్ వర్క్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసామండి మనం. అయితే ఇటు సైడ్ ఏమో మనకు అల్మారీ వస్తుంది, అటు సైడ్ ఏమో మనకు సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయండి ఆల్రెడీ. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఆల్రెడీ మనకు ఈ ప్లేస్లో కిటికీ ఉందన్నమాట. కిటికీ ఉండేది, ఆ తర్వాత ఈ హైట్కి ఎగ్జాక్ట్గా ఈ హైట్కి సిమెంట్ సెల్ఫ్స్ ఉండేది. మనం ఈ సిమెంట్ సెల్ఫ్ తీసేసి టోటల్గా మనకి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ చేయడం జరిగిందండి. అంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ యాడ్ చేసాం అనమాట. మనం ఏదైనా సెంట్స్ అయినా పౌడర్ అయినా ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ స్టైలిష్గా ఏదైనా షో ఐటమ్స్ కూడా కనపడేటట్టు డిజైన్ చేసామండి మాస్టర్ బెడ్రూమ్. అయితే మన ఈ బెడ్రూమ్లో అంటే ప్రతి బెడ్రూమ్లో హాల్లో సార్ వాళ్ళు ఏంటంటే ఐకార్లిక్ ఫొటోస్ని డిజైన్ చేసుకున్నారు, ఫస్టే డిజైన్ చేసుకున్నారు అనమాట వాళ్ళు. అయితే మనం కూడా అలానే డిజైన్ చేసి ఐకార్లిక్తో డిజైన్ చేసామన్నమాట. అయితే ఇది లైట్ లేనప్పుడు మంచిగా ఉంటుంది, లైట్ వేసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అయితే మనకు ఆల్రెడీ ఇది కూడా సిమెంట్ సెల్ఫ్తోనే ఆల్రెడీ బిల్డర్ కట్టేసాను అనమాట. అయితే మనం అది బాక్స్ వర్క్ డిజైన్ చేసాము. అయితే ఈ డిజైన్ కూడా మేడం వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ మనకు మిడిల్లో ఏసీ ఫిట్ అవుతుంది. అయితే ఈ డిజైన్ కూడా మనం మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఏఐతోనే డిజైన్ చేసి ఫోటో ఇచ్చారు, అలానే మనం ఈ డిజైన్ చేయడం జరిగింది. అయితే మన ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్లలో మనకి ఈ ప్లేస్ కూడా సిట్టింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ ఏంటంటే మనం స్టడీ కమ్ ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది మనం ఫోల్డబుల్ ఇచ్చామనండి. అయితే మనం ఇక్కడ ఏంటంటే ఇది ప్రొఫైల్ డోర్ ఇచ్చేసి మామూలుగా ఇది డోర్ ఇచ్చామండి, ఏదైనా బుక్స్ అయినా ఏదైనా పెట్టుకోవడానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడుతుంటే మా పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి.